హాయ్ అండి. ఈరోజు మనము డబల్ కా మిఠా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫంక్షన్లలో దావతులలో తినే ఈ డబల్ కా మిఠా ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీతిస్ కిచెన్. ముందుగా డబల్ కా మిఠా చేసే బ్రెడ్ అండి నేను ఒకటి తీసుకున్నాను. తీసుకొని నీట్గా కార్నర్స్ అన్నీ కట్ చేసుకోవాలండి. అలాగే కూడా వేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇష్టం లేక మొత్తం కార్నర్స్ అంతా తీసేస్తున్నానండి. ఎందుకంటే అది మళ్ళీ ఆయిల్ వేసినప్పుడు ఇంకా బ్రౌన్గా అయిపోయి బ్లాక్గా అయిపోతాయండి. అందుకే సైడ్స్ అన్నీ కట్ చేసుకున్నాను నేను. 4 సైడ్స్ అలాగే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లేయర్ లెక్క ఒక 3 లేదా 4 లేయర్ లెక్క బ్రెడ్ మొత్తం కట్ చేసుకొని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం బ్రెడ్ అంతా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా ఉంటే విరిగిపోతాయి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ బ్రెడ్ మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. నార్మల్ బ్రెడ్తో కూడా మనం చేసుకోవచ్చు, కాకపోతే డబల్ కా మిఠా బ్రెడ్తో చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ తీసుకోవాలండి. నేను 1/2 లీటర్ కంటే ఎక్కువ ఆయిల్ తీసుకున్నా. ఎందుకంటే మనం బ్రెడ్ ఫ్రై చేసినప్పుడు వేయించినప్పుడు బ్రెడ్ ఆయిల్ ఎక్కువ పీరుస్తుందండి. అందుకే ఎక్కువ ఆయిల్ తీసుకొని మనము బ్రెడ్ స్లైస్ మొత్తము ఆయిల్లో వేసేసి ఫుల్ డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్లాక్గా కాకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము అన్ని సైడ్లా తిప్పుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ వేగి ఒక సైడ్ వేగకుండా ఉంటుంది. అందుకే అన్ని నీట్గా ఒకటి ఒకటిగా తిప్పేసుకుంటూ బ్రౌన్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇది నార్మల్ బ్రెడ్తో కూడా చేసుకుంటే బాగుంటుందండి, కానీ డబల్ కా మిఠా బ్రెడ్ తోటి చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అదైతే సన్నగా ఉంటుంది కాబట్టి జల్దీ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది డబల్ కా మిఠా బ్రెడ్, ఇది సింగిల్గా ఉంటుంది కాబట్టి ఒకటే మనం పీసెస్గా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజుగా కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవచ్చు. అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేయాలండి. ఒక ప్లేట్లోకి తీసేయాలి. ఆయిల్ మొత్తము లేకుండా తీసేయాలి. ఆయిల్ బ్రెడ్కి లేకుండా మొత్తం కొద్దిసేపు అలాగే పెట్టేసి జాలి గిన్నెలో ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. అలాగే మిగిలిన అన్ని బ్రెడ్ పీసెస్ మొత్తం కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక డేక్ష పెట్టుకోవాలి. ఆ డేక్షలో ఒక చెంబు నిండా వాటర్ పోసుకొని కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2.5 కప్పు షుగర్ యాడ్ చేసుకున్నా అండి. చూపించిన కప్పుతో 2.5 కప్పుల షుగర్ వేసుకున్నా. ఒకవేళ షుగర్ ఎక్కువ తిందాం అనుకున్న వాళ్ళు తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకోండి. లేదు నార్మల్గా కావాలనుకున్న వాళ్ళు నేను చూపిస్తున్న కొలతలతోటి 2.5 కప్ వేసుకోండి. ఒక చెంబు నిండా వాటర్లో షుగర్ మొత్తం నీట్గా కరిగే విధంగా కలిపేసుకోవాలండి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత మనము ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వైట్గా కూడా డబల్ కా మిఠా చేసుకోవచ్చండి. కానీ ఆ ఆరెంజ్ కలర్ వేస్తేనే డబల్ కా మిఠా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ మొత్తం పాలలో కలిసే విధంగా కలిపేసుకొని మనము ముందుగానే కాచి చల్లార్చిన 1.5 లీటర్ మిల్క్ అండి, పాలు. నేను వాటర్ యాడ్ చేయకుండా కాగబెట్టి చల్లార్చిన పాలని మనం మరుగుతున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవాలి.
ఆ పాలు మొత్తము షుగర్ సిరప్లో పోసి కలిపి 150 గ్రామ్స్ నేను పాలకోవాను దాని లోపల యాడ్ చేసిన. పాలకోవా దాని లోపల యాడ్ చేసిన తర్వాత పాలు మసిలేటప్పుడు నీట్గా కలపాలండి. పాలకోవా మొత్తము పాలల్లో స్ప్రెడ్ అవుతుంది, కలిసిపోతుంది. పాలకోవా కరిగిన తర్వాత పాలు మసిలేటప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకొని మీకు షుగర్ కావాలంటే యాడ్ చేసుకోండి. నేనైతే వేయలేదు, నాకు సరిపోయింది. మీకు కావాలంటే షుగర్ వేసుకోండి. పాలు మసిలేటప్పుడు వేసుకోవచ్చండి. పాలు బాగా మసిలేటప్పుడు మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని మొత్తము ఆ పాలల్లో, మరుగుతున్న పాలల్లో వేసేసుకోవాలండి. పాలల్లో వేసుకొని పైకి తేలుతున్న బ్రెడ్ ముక్కల్ని మొత్తము ఒక గంటె సహాయంతో లోపలికి అనేసుకోవాలి. ఒకవేళ బయటికి బ్రెడ్ పీసెస్ ఉంటే సరిగా ఉడకదు. లోపలికి అనేసుకొని ఒక పొంగు వచ్చేదాకా పాలని మసలబెట్టుకోవాలి. ఆ పాలు మరుగుతున్నప్పుడు బ్రెడ్ ముక్కలు మొత్తము ఆ పాలని పీల్చేస్తాయండి. బాగా ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసేయాలండి. పాలు ఉన్నాయని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకా దాని లోపల ఆ పాలు మొత్తము ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం పీల్చేస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేస్తే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే బాదం పీసెస్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసిన పిస్తా కూడా యాడ్ చేసేసుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ మనం ఏమేమి తీసుకుంటున్నామో అవన్నీ డబల్ కబిట మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే మనము పాలల్లో వేసుకొని తినే పేనీలండి, సేమియా లెక్క ఉంటుంది వైట్ కలర్లో. ఆ పేనీలను కూడా మనము డబల్ కమిట మీద వేసుకోవాలి. ఆ పేనీలు వేసినప్పుడు సేమ్ ఫంక్షన్లో, దావత్లలో తినే ఫీలింగే వస్తుందండి. అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి, లేదా ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసి చల్లగా కూడా తినొచ్చు. లేదంటే అలాగే సైడ్కి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక కటోరలో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. జ్యూసీగా బాగుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మొదటిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్.